ఈ రోజు మాట్లాడుకోబోయేది చాలా స్పెషల్ సినిమా గురించి. ఎందుకు స్పెషల్ అంటే ఈ సినిమా తీసింది మరెవరో కాదు. తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన మన అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయిన లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు. ఆయన పేరు వినగానే మనకి 'ఆహనా పెళ్ళంట', 'మయూరి', 'ఆపద్ బాంధవుడు' లాంటి క్లాసిక్స్ గుర్తొస్తాయి. అలాంటి మహానుభావుడు కొత్త సినిమా తీస్తే అది చూడకుండా ఉండగలమా? నిజంగా చూశాను. నా ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. ముందుగా స్టోరీ చెప్పాలంటే మన హీరో వాళ్ళ నాన్నతో కలిసి ఒక పల్లెటూరు వెళ్తారు. సాధారణంగా అన్నట్టు నిజంగా మొదలవుతుంది. కానీ ఆ ఊర్లో ఒక మిస్టరీ జరుగుతుంది. ఒక సూపర్ న్యాచురల్ ఫెనామినన్ వల్ల హీరో వాళ్ళ నాన్న ఇద్దరికి వాయిస్ పోతుందన్నమాట నిజంగా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలంటే పాటలే పాడాలి. అంటే మాటల్లో కాదు, పాటల్లోని భావాలు చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచన ఒక బోల్డ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. ఆ మిస్టరీ ఎందుకు వచ్చింది, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మొత్తం సినిమా ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. కాన్సెప్ట్ వైస్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే మొదటిగా సంగీతం గారి డైరెక్షన్ గురించి చెప్పాలి. ఆయన వయసు ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చే విజ్డమ్ కనిపిస్తుంది ఈ సినిమాలో. ప్రతి సీన్‌లో ఆయన క్రాఫ్ట్‌మెన్‌షిప్ అర్థమవుతుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా క్లీన్ గా రాశారు. ఎక్కడ అన్నెసరీ ప్యాడింగ్ లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది మూవీ. నిజంగా విజువల్ కూడా సినిమా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. పల్లెటూరు సెట్టింగ్ చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. డిఎస్బి గారి సంగీతం విషయానికి వస్తే ఆయన ఇక్కడ తన యూజువల్ స్టైల్ వదిలి ఒక డిఫరెంట్ జోన్ తో ట్రై చేశారు. ఆయన మార్క్ కొంచెం మిస్ అయిన కరేజ్ ఇక అప్రిషియేట్ చేయాలి. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా డీసెంట్ గా పర్ఫామ్ చేశారు. కొందరు నిజంగా హార్ట్ టచింగ్ చేశారు. ఈ సినిమాలో సగానికి పైగా పాటలే, మాటల్లో డైలాగ్ ఉండదు. అంతా సాంగ్స్ లోనే నడుస్తుంది. ఇది ఒక బోల్డ్ చాయిస్ అయినా ఇది జనరల్ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుందా అనేది నాకు పెద్ద డౌట్ గా అనిపించింది. సినిమాకి వెళ్ళినప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం, పేషెన్స్ టెస్ట్ కోసం కాదు కదా. అలాంటిది ఇంత లెంత్ లో సాంగ్స్ ఉంటే నిజంగా కొంచెం టార్చర్ అనిపిస్తుంది. హీరో విషయానికి వస్తే తన పర్ఫార్మెన్స్ యావరేజ్ గా అనిపించింది. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ యాక్టర్ ఉంటే బాగుండేది. హీరోయిన్ డబ్బింగ్ పల్లెటూరు సెట్టింగ్ కి అసలు మ్యాచ్ కలేదు. ఆమె తెలుగు కాదు కదా, అది క్లియర్లీ అర్థమవుతుంది. మొత్తానికి ఇది ఒక ప్యాషనేట్ డైరెక్టర్ చేసిన ఒక కరేజ్ ఎక్స్పెరిమెంట్ నిజంగా. సో సంగీతం శ్రీనివాసరావు గారికి ఈ జానర్ లో, ఈ కాన్సెప్ట్ లో ఒక ఫిల్మ్ తీయాలని ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది. అది ఎగ్జిక్యూట్ చేశారు. అది జెన్యున్లీ ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి నిజంగా. కానీ మాస్ ఆడియన్స్ కి ఇది కొంచెం డైజెస్ట్ అవ్వడం కష్టంగా ఉండొచ్చు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి, ఆర్ట్ ఫిల్మ్ ఫ్యాన్స్ కి బాగా అపీల్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ క్రౌడ్ కి కొంచెం పేషెన్స్ కావాలి. బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ వాచ్. నిజంగా సంగీతం గారి ఫ్యాన్ అయితే ఒక్కసారి కంపల్సరీగా చూడండి. క్లాసిక్ సినిమా అంటే ప్రేమ ఉంటే నిజంగా ఈ సినిమా అయితే మీకు నచ్చుతుంది. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? సాంగ్స్ కాన్సెప్ట్ నచ్చిందా లేక బోరింగ్ అనిపించిందా? కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. సో మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.